హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త అండి. రాష్ట్ర రాజధానిలో ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తూ ఏపీ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడాను కోర్టుల్లో భర్తీ చేస్తున్నారండి. కోర్టులో భర్తీ చేయబోయే ఈ ఖాళీలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు, వయోపరిమితి, అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ ఖాళీల వారి వివరాలు, సంఖ్య తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ప్రకటన అనేది హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగిందండి. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకే దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటన అనుసరించి సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పోస్టుల భర్తీకై ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందండి. లా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, పోస్టుల వాళ్ళ వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా పోస్టుల సంఖ్య అనేది 50 అండి. పోస్ట్ పేరు జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి. వీరికి వేతనం అనేది 77,840 రూపాయల నుంచి 1,36,520 రూపాయల వరకు అందజేయడం జరుగుతుంది. ముఖ్య తేదీలు ఫిబ్రవరి 20, 2025 నుండి మార్చి 17, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ aph.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మార్చ్ 17, 2025. మార్చి 17, 2025 11:59 PM వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇవ్వడం జరిగింది. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్. ఇతర పద్ధతుల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే అటువంటి అప్లికేషన్స్ ఏవి యాక్సెప్ట్ చేయబడవండి. ఈ ప్రకటన అనేది పూర్తిగా aph.gov.in వెబ్సైట్లోని కలదు. వేకెన్సీ పొజిషన్స్ కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా 50 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో ఓసీ 14, BCA 3, BCB 3, BCC 2, BCD 2, BCE 2, SC 4, ST 1. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 40 వేకెన్సీస్ అనేవి తీసుకుంటున్నారు. అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే 10 ఉన్నాయండి. మొత్తంగా 50 అయితే ఉన్నాయి. ముఖ్య తేదీలు స్టార్టింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 20, 2025. క్లోజింగ్ డేట్ అనేది మార్చి 17, 2025. ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కూడాను రాత పరీక్ష ఉంటుందండి. ఈ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 7, 2025 నుంచి ఏప్రిల్ 16, 2025 తేదీ మధ్య డౌన్లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడుతుంది. రాత పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఉంటుందండి. ఈ సిబిటి ఎగ్జామ్ యొక్క డేట్ అనేది ఏప్రిల్ 16, 2025 తేదీన నిర్వహించబడుతుంది. ప్రిలిమినరీ కీ మరియు రెస్పాన్స్ షీట్, అదేవిధంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ సంబంధించి అన్నీ కూడాను ఏప్రిల్ 22, 2025 తేదీ వరకు మీ యొక్క అబ్జెక్షన్స్ కానీ క్వశ్చన్ పేపర్లో ప్రిలిమినరీ కీకి సంబంధించిన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే సబ్మిట్ చేయవచ్చు అండి. క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ యందు బ్యాచిలర్ ఆఫ్ లా కలిగి ఉండాలండి. బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క వయసు అనేది 1, 2, 2025 అంటే ఫిబ్రవరి 1, 2025 తేదీ నాటికి 35 సంవత్సరాలు మించకుండా వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారము వయోపరిమితి, గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయండి. షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంపిక విధానం కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా రాత పరీక్ష ద్వారా మనకి ఎంపిక విధానం అయితే ఉంటుంది. ఈ రాత పరీక్ష అనేది 100 మార్కులకి అయితే ఉంటుందండి. 100 మార్కుల్లో 3 పేపర్స్ ఉంటాయి. సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్. మొత్తంగా ఈ 3 విభాగాలకి సంబంధించి 100 మార్కులకు గాను మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి.
ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మరియు వైవా వర్స్ అనేది 50 మార్కులకు ఉంటుంది. రెండింటి ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది 1:3 రేషియోలో మెరిట్ లిస్ట్ అయితే ప్రచురితం చేస్తారు. ఈ ప్రకటనలోనే మొత్తం స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన మొత్తం సిలబస్ అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్లో పొందుపరిచిన సిలబస్ని అనుసరించి మీరు రాత పరీక్షకి ప్రిపేర్ అయ్యి మీరు ఈ పోస్ట్ని అయితే కొట్టవలసి ఉంటుందండి. అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడాను 1500 రూపాయలు ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 750 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇక రాత పరీక్షకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లోన గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అంటే 6 కేంద్రాల్లో రాత పరీక్ష సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకి వేతన శ్రేణి 77,840 రూపాయల నుంచి 1,36,520 రూపాయల వరకు చెల్లించడం జరుగుతుందండి. దరఖాస్తు ప్రక్రియ అంతా కూడాను ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులందరూ కూడా aph.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.